హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ మన ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం బాణాపురం, ముదిగొండ మండలం అయినటువంటి బాణాపురం అయితే రావడం జరిగింది. ఇంతకుముందు కూడా బాణాపురంకి వచ్చాము. పత్తి గురించి, పత్తి రైతుల గురించి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది మన బాణాపురానికి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఒక రైతు ఇక్కడ పత్తి చేను వేయటానికి మనం అచ్చు తెంపాలి కదా. అంటే ఈ చెట్లు చూడండి, ఒక విధంగా ఒక లైన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. మీకు అందరికీ లైన్ కనబడుతున్నాయి కదా. ఆ లైన్ అనేది అచ్చు తెంపడం అని చెప్తారనమాట. ఆ అచ్చు తెంపడం అనేది ఒక రైతు చేస్తున్నాడు. దాదాపు ఇదంతా 8 ఎకరాలు అనమాట. ఈ 8 ఎకరాల్లో అచ్చు తెంపిన తర్వాత మనం ఏదైతే ఈ లైన్ ఉన్నదో ఆ లైన్లో అడుగున్నర మనకు స్పేస్, ఒక్కొక్క చెట్టుకి అడుగున్నర స్పేస్ తీసుకొని వచ్చేసి మనకు ఒక్కొక్క చెట్టు విత్తనం అనేది నాటడం అయితే జరుగుతుంది. అదంతా కూలోళ్ళు చేయాల్సిన పనే తప్ప మిషనరీ అయితే ఉండదు. మిషనరీతో చేయొచ్చు, అది కూడా కరెక్టే. బట్ ఏంటంటే మనుషులు చేసిన దానికి మిషనరీ చేసిన దానికి అయితే చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది. చాలా రైతులకు ఎంతవరకు కష్టం వాళ్ళు చేసే పని ఏంటి, తర్వాత వాళ్ళు ఒక చెట్టు ఒక విత్తనం నాటడానికి ఎంత కష్టపడుతున్నారు అనేది మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ వచ్చు ఇక్కడ మన రైతు అనమాట. అంటే ఈ పొలంలో కూలి పనికి వచ్చిన అతను అనమాట. ఇతను అచ్చు తప్పడానికి 2 ఆవులు చూడండి, ఈ అచ్చు ఒక లైన్ వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇట్లా ఒక లైన్ అనేది మొత్తం మీరు చూసినట్లయితే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మాకు ఒక లైన్ అనేది మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ లైన్లో ఉన్నాయో ఆ లైన్లోనే మనకు విత్తనాలు అనేది నాటడం అయితే జరుగుతుంది అనమాట. సో నాటిన తర్వాత ఏమేమి చేయాలి అనేది, ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మరో ఒక వీడియోలో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం ఒక రైతు ఒక విత్తనం నాటాలి, ఒక చెట్టు మొలకెత్తాలి అంటే ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలి, ఎంత కష్టం అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా టోటల్గా 8 ఎకరాలు ఈ తోట. మొత్తం 8 ఎకరాలు అనమాట. ఇదంతా 8 ఎకరాలు మొత్తం లైన్లు కనబడుతున్నాయి చూడండి. మనకి అంతా లైన్లు కనబడుతున్నాయి. ఈ లైన్లలో మనం చెట్లు నాటాలన్నమాట. అయితే ఏ విత్తనం అనేది మనం ఇప్పుడైతే చెప్పకూడదు. ఎందుకంటే ఒకవేళ విత్తనం పేరు చెప్పినట్లయితే ఇది ప్రమోషన్ వీడియో అవుతుంది కాబట్టి మనం విత్తనం పేరు చెప్పకూడదు. సరే, అదే విత్తనంలో మనకు ఎక్కువ దిగుబడి వచ్చినా, తక్కువ దిగుబడి వచ్చినా కూడా మళ్ళీ మనం ఏదో వేరే ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. సో అట్లాంటి మనం చెప్పుకోకూడదు అనమాట. సో దట్ ఇది అయితే మనం చెప్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మనం వేరే అయితే చెప్తాను. ఇక త్వరలో మన ఖమ్మం మిర్చి మార్కెట్లో అయితే ఏసీ మిర్చి యొక్క జెండా పాట అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట, చేస్తారు. అయితే ఇవాళ వచ్చేసి సోమవారం, మనకు రేపటి నుండి జెండా పాట, ఏసీ మిర్చి యొక్క జెండా పాట అయితే ఏర్పాటు అవుతుంది. అయితే మరి ఈసారి మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ యొక్క మిర్చి యొక్క జెండా పాట ఎంతవరకు పలుకుతుంది అనేది మనం రేపటి నుండి చూసుకోవచ్చు. ఒకవేళ గత సంవత్సరంలో ఎంత వచ్చింది, మరి ఈ సంవత్సరంలో ఏసీ మిర్చి యొక్క జెండా పాట ఎంతవరకు పలుకుతుంది అనేది మనకు జెండా పాట జరిగిన రోజే మనకు ఆ రేట్ అనేది మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనకు కోల్డ్ స్టోరేజ్లో కోల్డ్ స్టోరేజ్లలో కలిపి దాదాపు దాదాపు మనకు 23 లక్షల బస్తాల కంటే ఎక్కువగానే మనకు కోల్డ్ స్టోరేజ్లలో మనకు మిర్చి అనేది ఉంది, స్టాక్ అయితే ఉంది. మన కోల్డ్ స్టోరేజ్లో 23 లక్షల కంటే పైబడే ఉంది, తక్కువైతే లేదనమాట. మరి రేపు అంటే ఏ కోల్డ్ స్టోరేజ్లో ఎంత ఉంది అనేది అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. బట్ చెప్పొచ్చు అంతే. అది ప్రస్తుతం మన ఖమ్మం మిర్చి మార్కెట్లో దాదాపు ఏసీ మిర్చి యొక్క బస్తాలు వచ్చేసి 23 లక్షల బస్తాల కంటే అధికంగానే ఉన్నాయన్నట్టు అంచనా అనమాట. అయితే మరి ఏ కోల్డ్ స్టోరేజ్లో ఎంత ఉన్నది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ రేపటి నుండి జరగబోయేటువంటి మన ఏసీ మిర్చి యొక్క జెండా పాట ఏదైతే ఉందో మంచి రేట్ పలకాలని మనం అందరం కోరుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ప్రతి ఒక్క రైతు మిత్రులకి షేర్ చేయండి. జెండా పాట ఎంత నడుస్తుంది ఏంటి అనేది
ప్రతిరోజు నేను 7:30కి వెళ్ళి ఒక కొత్త వీడియో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. అయితే మంచి రేట్ కూడా రావాలని మనందరం కూడా ఒక మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ అందరికి మరోసారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్క రైతు మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఇంకో విషయం ఏంటంటే, త్వరలో అంటే మళ్ళీ మనకు నెక్స్ట్ సీజన్ కొత్త మిర్చి వచ్చేసరికి మన ఖమ్మం మిర్చి మార్కెట్లో మోడ్రల్ మిర్చి మార్కెట్ అనేది ఏర్పాటు జరుగుతుందన్నమాట. అందులో దాదాపు 2 లక్షల బస్తాలు వచ్చినా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకు స్టోర్ చేసుకోవచ్చు, అమ్మకాలు చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మన ఖమ్మం మిర్చి మార్కెట్ అందులో ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి రేటు మన పక్కన మన తెలంగాణలోనే ఉన్నటువంటి ఏదైతే ఉందో వరంగల్లో కానివ్వండి, అదే ప్రకారంగా గుంటూరు మన పక్క రాష్ట్రమైన గుంటూరు ఏదైతే ఉందో ఆ గుంటూరు కన్నా కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎక్కువ శాతం అయితే రేట్ పలుకుతుందని మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ప్రతి వీడియోలో ఇది కంపల్సరీ నేను చెప్తుంటాను. మీరు కూడా గమనించే ఉంటారు నాకు తెలిసి అంచనా ప్రకారం. ఎందుకంటే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో వాస్తవానికి పక్కన ఉన్న ఇప్పుడు ఏదైతే మహబూబాబాద్ డిస్టిక్ ఉందో, అదేవిధంగా సూర్యాపేట డిస్టిక్ కానివ్వండి, నల్గొండ డిస్టిక్ కానివ్వండి, ఈ ప్రతి ఒక్క డిస్టిక్ నుండి కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ ఒక రైతులకి ₹1 ఎక్కువ శాతం మంచిగా చూపిస్తుంది కనుక మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఆ విధంగా రేట్ అనేది పలుకుతుంది. సో మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఇంకో గొప్ప విషయం ఏదైతే ఉందో, మనకు అమ్మకందారు ఎవరైతే ఉన్నారో, కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం ప్రకారంగానే ఏదైనా సరే ముందుకు సాగుతుంది. ఒకవేళ అమ్మకందారు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకు ఒక రేటు నచ్చకపోతే ఆ రోజు అంతవరకు రేటు ఆపేస్తారనమాట. సో సెకండ్ డే ఏదైతే రెండో రోజు ఉందో ఆ జెండా పాటకు సంబంధించింది ఒక రైతుకు ఓకే అనిపిస్తేనే మనకు ఆ రోజు జెండా పాట అంతవరకు అనేది ముగుస్తుంది. లేదు తనకు రైతుకు ఆ రేటు నచ్చలేదు అనుకున్నట్లయితే ఆ రోజు ఆపేస్తారనమాట. వేరే ఏమైనా దొరికితే వేరే మంచి శాంపిల్ ఉంటే మళ్ళీ ఒకసారి పెడతారు, లేకపోతే దాంతోనే ఆపేస్తారు. ఇది మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నటువంటి గొప్పతనం అనమాట. సో ఇంకోటి ఈ ఇరుపక్షాలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మనకు ఒక వ్యాపారం అనేది ముందుకు సాగే విధంగా, అంతేకాకుండా ఒక రైతు కూడా ఇబ్బంది పడకుండా మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏర్పాటు చేస్తారు మన దగ్గర ఉన్నటువంటి జెండా పాట ఏదైతే ఉందో. సో ఇది ఫ్రెండ్స్ మన ఖమ్మం మిర్చి మార్కెట్ తరపు నుండి కానివ్వండి, మన ఖాజా బ్లాగ్స్ తరపు నుండి ఈ వీడియో. మరి తర్వాత మనకు పత్తి గురించి కూడా నేను త్వరలోనే మరొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం అయితే అచ్చు తెంపుతున్నారు ఇక్కడ మన రైతు. సో ఇక్కడ చెట్లు అడుగున్నర ప్రాంతానికి ఒక్కొక్క విత్తనం అనేది నాటుతారన్నమాట. ఒక్క విత్తనం నాటాలంటే ఎంత కష్టపడాలో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ప్రతి ఒక్కరు నేను ప్రతిరోజు 7:30కి ఉదయం 7:30కి జరుగుతున్నటువంటి జెండా పాట ఏదైతే పెడతానో మీరు కూడా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ ఖాజా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.